విజయనగరం జిల్లా దత్తిరాజు మండలం గిరిజనులు 20 ఏళ్లుగా సాగు చేసిన భూమికి పట్టాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. గతంలో ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నిసార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో అధికారులు స్పందించి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి సాగు చేసే భూమికి శాశ్వత హక్కు కల్పించాలని గిరిజన తరపు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పి రాము కోరుతున్నారు. పంచాయతీ ఎస్టీ కొత్త వలసలో గిరిజనులు 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూమి ఇది. మొత్తం చూడండి, 20 ఏళ్ళుగా సాగు చేస్తున్న ఈ భూమి ఫారెస్ట్ రిజర్వ్లో ఉన్నదని ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఫారెస్ట్ రిజర్వ్లో ఉందంటే రిజర్వ్ ఫారెస్ట్ అనేది చాలా దూరంగా ఉన్నది. కొండకి ఇక్కడ నుంచి చూస్తే 2 కిలోమీటర్ల దూరం అయితే కొండ ప్రాంతం కనిపిస్తుంది. ఈ కొండ నుంచి చూస్తే కనీసము కిందకి ఈ గ్రామంకి ఎస్టీ కొత్త వలస అనే గ్రామానికి కనీసం 5-6 కిలోమీటర్లు డిస్టెన్స్ అనేది ఉన్నది. అయితే ఈ ఎస్టీ కొత్త వలసలో అందరూ కూడా గిరిజనులే ఉన్నారు. 20 ఏళ్ళుగా సాగు చేస్తున్న ఈ భూమి మొత్తం చూడండి. ఈ భూమికి పట్టాలు ఇవ్వాలని అధికారులకు అందరూ కూడా మనము కలడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎస్టీ కొత్త వలస గిరిజనులు అందరూ కూడా ఈరోజు తహసీల్దార్ ఆఫీసు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చేస్తున్న భూమికి మీరు హక్కులు మాకు కలిగించండి అని పెద్ద ఎత్తున ప్రజలందరూ, చిన్నలు పెద్దలు, ముసలోళ్ళు, మొడగోలు అందరూ కూడా వెళ్ళి కలిసినప్పుడు తహసీల్దార్ గారు లేరు అని చెప్పడం జరిగింది. అయితే మామైతే వినతి పత్రం తీసుకొని వెళ్ళి అక్కడ ఉంటున్న డీటీ గారికి అయితే మనము ఇవ్వడం జరిగింది. డీటీ గారు అయితే మీ సమస్య పరిష్కారం చేస్తాము, మీరు భయపడవద్దని కూడా తన అయితే హామీ అయితే మనకి ఇచ్చాడు. ఈ రాజులు రామచంద్రపురం పంచాయతీ ఉన్నది కాబట్టి ఈ పంచాయతీలో ఈ గ్రామం చేరింది. కొంతమందికి ఆధారాలు, రేషన్ కార్డు ప్రభుత్వం వారు కలిగించారు. అలాగే ఎస్టీ కొత్త వలస అనే ఈ గ్రామానికి మాత్రము తాగునీరు, రోడ్డు, ఇల్లులు, అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వము కలిగించాలి. గతంలో ఉన్న ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ప్రజల సమస్యలు గాలికి ఒగ్గేశారు. అధికారులందరూ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించారు. కానీ ప్రజల సమస్యలు అయితే పట్టించుకోవట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా తనకి ఇంటికి పంపిస్తామని ఎదురుతెన్నులు చూశారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారంలోకి వచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు మా సమస్యలు పరిష్కారం చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురుతెన్నులు చూస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి సిపిఎం పార్టీగా ఈరోజు మీకు ఒకటే మేము అడుగుతున్నాం. అయ్యా మీరు మేము చేస్తున్న భూమికి మీరు పట్టా కలిగించండి. ఎక్కడైతే మేము గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామో, నివాసాలు ఏర్పాటు చేసుకున్నామో అక్కడ మీరు ఇల్లు మాకు శాంక్షన్ చేయండి, తాగునీరు శాంక్షన్ చేయండి, మా గ్రామానికి రోడ్డు, కరెంటు ఇలాంటివన్నీ కూడా శాంక్షన్ చేయండి అని ప్రజల తరపున ఈరోజు సిపిఎం పార్టీ ఈ ప్రభుత్వానికే అడుగుతుంది.